హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా వీడియో చూసాక సైలెంట్గా ఉండకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు ఎంతో మోటివేషన్గా అండ్ వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ నా వీడియోస్ని కూడా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో దట్ నాకు వ్యూస్ పెరుగుతాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. అండ్ నాకు వీడియోస్ పెట్టాలని పోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు చాలా కావాలి అండి. వీడియో వచ్చేసి గుత్తి వంకాయ ఫ్రై నా స్టైల్లో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనం గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా 4 స్లైసెస్గా కట్ చేసుకోవాలి. పుచ్చులు లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలండి. ఎందుకంటే పుచ్చులు చాలా ఉంటాయి వంకాయల్లో. నాకైతే 2-3 వచ్చాయి, అందుకే అంత స్పెసిఫిక్గా చెప్తున్నాను. అండ్ ఇలా వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తారు. నేనేం పసుపు యాడ్ చేయలేదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే వంకాయలు అనేటివి కొంచెం నల్లగా అవ్వకుండా, కొంచెం వైట్గా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అండ్ మీలో ఎంతమందికి వంకాయ అంటే ఇష్టం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. వంకాయ ఫ్రై అన్న, కర్రీ అన్న, వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నాకైతే చాలా ఇష్టం. ఫైనల్గా ఇలా వంకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. సాల్ట్ వేసి తర్వాత ఒక సైడ్ ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి, ఫ్రై కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. నేను దీంట్లో వచ్చేసి మినపప్పు, శనగపప్పు యాడ్ చేయలేదు. నార్మల్ పోపు అండి ఇది. ఇలా పోపు కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉంటాయి కదా, గుత్తి వంకాయలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ తీసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం 5 to 10 minutes కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం టేస్ట్కి అంటే కొంచెం పచ్చకి పట్టేంత కొంచెం సాల్ట్ అండి. నేనైతే చేతితో వేసేసాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనుకోండి, 1/2 టేబుల్ స్పూన్ పట్టింది. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ నేనైతే చేతితో వేసాను. నాకు అది అలవాటు అయిపోయింది. కొంచెం టేస్ట్కి తగినంత పచ్చకి పట్టేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. నేనైతే దీంట్లో వాటర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్రైకి వాటర్ యాడ్ చేస్తే అసలు టేస్ట్ ఉండదు, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒక 9 to 10 గార్లిక్ తీసుకున్నాను. గార్లిక్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆవాల పొడి ఏంటి అంటే కొంచెం పచ్చి ఆవాలు ఉంటాయి కదా, అది మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా. నేను అన్ని మసాలాస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, బయట నుంచి ప్రిఫర్ చేయను. అండ్ ఈ మసాలాస్ యాడ్ చేసుకున్న తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడినంత కారము, ఉప్పు అండి. మేమైతే కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి నేనైతే 1.5 స్పూన్ కారం యాడ్ చేశాను. ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. మీ స్పైస్కి తగ్గట్టు మీ ఇంట్లో తినే కారంని బట్టి మీరు యాడ్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. ఇంత యాడ్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. అండ్ ఇట్లా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. మెత్తగా బ్లెండ్ చేస్తే టేస్ట్ ఉండదు. కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం వంకాయలు చూద్దామండి. అంతవరకు వంకాయలు చూస్తే ఇక్కడ కొంచెం ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయ్యాయి. ఇంకో 5 minutes అయితే టైం పడుతుంది. కొంచెం ఫ్రై అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఓన్లీ కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి అడుగంటిపోతుంది. ఇక్కడ చూసారు కదండి, ఆల్మోస్ట్ డన్. ఇవి పక్కన దించేసుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని మనం స్లైసెస్లా కట్ చేసుకున్న వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ప్యాన్లో పోపు ఏం నేను సపరేట్ చేయలేదండి. ఆ పోపులోనే ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయలను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక 2 to 5 minutes అండి, అంత ఎక్కువ టైం ఏం పట్టదు. 5 minutes యాడ్ చేసుకున్న తర్వాత వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన గ్రేవీ ఉంటుంది కదా, అదే అండి పౌడర్. ఆ పౌడర్ని కూడా మీద ఇలా జల్లేసుకోవాలి. మీద జల్లేసుకొని ఎంత కావాలో అంతే. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ కావాలి అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి. బట్ స్పైస్ సరిపోతుంది. నేనైతే కొంచెం మిగిలించానండి, పొడి నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చినగకుండా కలుపుకోవాలండి, ఎందుకంటే వంకాయలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి కొంచెం చినగకుండా కలుపుకోవాలి. ఇంతే అండి, చూడడానికి ఎంత ఎమ్మీగా ఉంది కదా. అయిపోయిన తర్వాత పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే.
చూసారు కదండి ఎంత ఎమ్మిగా ఉందో. చూస్తుంటేనే నాకైతే నోట్లో ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి. మీకు కూడా అలాగే ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, చూస్తున్నా కానీ వెంటనే వెళ్ళి ట్రై చేసేసేయండి. నేనైతే వీడియో అయిపోగానే వెంటనే రైస్లో కలుపుకొని తినేసానండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నాను. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీకు కూడా కావాలి అంటే వెంటనే ట్రై చేసేయండి. అండ్ అలాగే నా వీడియోని కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.